సార్ ఇప్పుడు మీరు బిజినెస్ చేసేటప్పుడు అందరికీ ఎదురయ్యేది. నేను ఒక ఆర్కిటెక్ట్‌గా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు గానీ, రెగ్యులర్‌గా ఫేస్ అయిందే. సహజంగా తెలిసిన వాళ్ళే ఫస్ట్ మనకు బిజినెస్ ఇవ్వరు. వాళ్ళకది అవసరం ఉంటుంది. కానీ అదే అవసరాన్ని వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. సో, ఇది ఎందుకు జరుగుతూ ఉంటది? అసలు ఫస్ట్ సపోర్ట్ చేయాల్సిందే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు. మన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీయే బిజినెస్‌కి సపోర్ట్ చేయాలి. ఫస్ట్ డీమోటివేటర్ కింద యాక్చువల్‌గా వాళ్ళే తయారవుతున్నారు. ఒక బిజినెస్ మొదలుపెట్టిన వాడు తనకి తాను ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడాలి? అంటే ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేసి చూడాలి అగైన్. ఇక్కడ దగ్గర వాళ్ళు మనం డిపెండ్ అవ్వాలి అనేది 100% రైట్. వాళ్ళు నమ్మకపోతే ఏంటి, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు అనేది అది నేను కొంచెం నచ్చను, నాకు ఇష్టం ఉండదు. ఎవడో ఎందుకు చేయాలి అసలు? మీ ఓన్ బ్రదర్ కూడా నీకు ఎందుకు చేయాలి? మీ ఓన్ బ్రదర్ ఇన్లా కూడా నీకోసం ఎందుకు చేయాలి? చేయకపోతే వాళ్ళ మీద ఆ ఒపీనియన్ మనకి ఎందుకు రావాలి? అది తప్పది. బికాజ్ ఎవడి కోసం ఉండడు. నీ దగ్గర కావాల్సినటువంటి ప్లానింగ్ ప్రజెంటేషన్ ఉంటే, నేను మా బ్రదర్ ఇన్లా దగ్గర ఫస్ట్లో నేను చేసిన 48 యూనిట్స్ నేను నా దగ్గర వాళ్ళ దగ్గరే అమ్మాను. ఓకే. ఎలా చేశాను దానికి? ఫస్ట్ అయితే నాకు చేస్తావా లేదా, రుబాబ్గిరి గుండాయిజం చేసుకున్నాను మా దగ్గర వాళ్ళను, ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. అంటే ప్రతి మనిషికి ఒక 4-5 ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ కెపాసిటీ ఉందా లేదా చూడాలి. ఉన్న తర్వాత వాళ్ళని ఎలా మాట్లాడాలి అనేది నువ్వు అక్కడి నుంచి ఫస్ట్ మొట్టమొదటి అడుగు వేయాలి. అంటే మనకు చిన్నప్పుడు మదర్ కూడా అన్నం తినిపించినప్పుడు మనకి ఇష్టం ఉన్నట్టుగా తీసుకొచ్చి మూడ్ క్రియేట్ చేస్తారు. అట్లా కాదురా ఇది అది అని మనకు మెచ్చుకోనో, కోపడో, తిట్టో, లేకుంటే అది చందమామని చూపించో, అంటే అటెన్షన్ డైవర్ట్ చేసో ఏదో చెప్పి మన కడుపులోకి మనం పెంచేలాగా చేస్తారు. మనం కూడా మనకు కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ నీడ్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నామా, అది చెబుతున్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి సేల్స్ స్టాక్ ఏంటి అంటే, అన్నా నువ్వు ఎక్కడైనా తీసుకోవాలనుకుంటావు కదా, నువ్వు చూడు. నేను కాదనట్లేదు, నేను వద్దనట్లేదు, నేను తీసుకోమని చెప్పట్లేదు, కానీ ఇది ఉంటే ఎలా ఉంటుందో చెప్పు నువ్వు అని వాళ్ళ లోపల క్యూరియాసిటీని ఎంతకు డెవలప్ చేయగలుగుతాం, ఆ ఇంక్విజిటివ్నెస్ని మనం ఎంతవరకు చెప్పగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓకే. అంటే వాళ్ళకి ఏముంటుందంటే దే డోంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్స్. ఏదైనా మామూలుగా ఏదైనా కావాలంటే ఒక 2 స్కూటర్లు ఉంటే ఒక స్కూటర్ ఏదో కావాలంటే తీసుకుపోరా అని అడుగుతాడు. కానీ వాళ్ళు ఒక అడుగు వెనుకకు వేసేటువంటి అవకాశం వస్తుంది అనుకున్నప్పుడు ఎవరు చేయరు. అది మనీ విషయంలో కానీ, లేదా ఏదైనా అసెట్ విషయంలో కానీ, అరే వాళ్ళ దగ్గర బోల్డ్ అని ఉన్నాయి, ఒక ప్లాట్ ఇస్తే నేను డెవలప్ చేసుకొని ఇస్తానంటే, అన్నీ ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏంటి అని అనుకోరు. కావాలంటే నీకు ఒక వాచ్ కొనిస్తే నువ్వు పేరు వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది చేస్తే రేపు పొద్దున ఏమనుకుంటారు అని అనుకుంటాడు. ఐ రైట్? సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ సైకోమాటిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఫస్ట్ అది ఆలోచించాలి. అంటే నువ్వు హౌ యు ఆర్ ప్రిపేర్డ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకున్నప్పుడు ఇంట గెలవడానికి నీకు ఉన్నటువంటి పద్ధతులు ఏముంటాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళని మనం కన్విన్స్ చేస్తామనేది ఒకటి. ఓకే. ముఖ్యంగా నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, మనకు ప్రతి మనిషికి దాదాపు ఒక 1000-2000 కాంటాక్ట్స్ ఉంటాయి మొబైల్లో. ఆ 1000-2000 కాంటాక్ట్స్ను ఫస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే, ఏ కంప్యూటర్ సెంటర్ పైన ప్రింట్అవుట్ ఇవ్వమంటే ఇస్తారు. అది అందులో ఏబీసీ కేటగిరీ తీసుకొని కొంచెం సాఫ్ట్ మైండ్స్, కన్విన్సింగ్ మైండ్స్, మొహమాటం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, మనం కూడా మోసం చేయకుండా వాళ్ళని మనం కన్విన్స్ చేయొచ్చా ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. అంటే ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా పోయి బ్లైండ్గా అటాక్ చేస్తే ఎవరైనా ఎందుకు చేస్తారు? బికాజ్ నువ్వు కొత్త కదా. నీకు అంతకుముందు లేదు మావాడు ఏదైనా ఉంటే ఈ రోజులు ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడో లేదో ఈ ఇండస్ట్రీలో, ప్లాట్లలో ఉంటాడో లేదో, ఆ వాడు చేస్తున్నాడు కానీ వాడి కంపెనీ కరెక్టో కాదో, ఆ రేట్ అంత ఉంటుందో లేదో అని అనుకుంటున్నప్పుడు అన్నిటికీ సంబంధించిన సొల్యూషన్ ఇచ్చే ఒక చిన్న క్యాప్సూల్ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తే దాదాపు అవ్వచ్చు. ఓకే. ఓకే. అది ఫస్ట్. రెండోది ఏంటంటే, ఫస్ట్ నేను ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు ఆ సెంటిమెంటల్ వాల్యూ ఉన్న ముగ్గురుతోటి, నా దగ్గర ఇంకా 3 ఉన్నారు, ఇవి అప్లికేషన్ కావాలంటే చూడు, కానీ నాకు ఫస్ట్ హ్యాండ్ ఇంపార్టెంట్ కదా. ఒక బట్టల షాప్ పెడుతున్నా, ఒక పాన్ షాప్ పెడుతున్నా, ఫస్ట్ పని మన దగ్గరతో కొందాం అనుకుంటున్నాం కదా. ఇది నేను అన్నీ చెక్ చేసుకున్నాను. ఇక్కడ 10,000 రూపాయలకు పోతుంది, బట్ ఇది 8,000 రూపాయలకే మనకు వస్తుంది. ఇక్కడ వేరే వాళ్ళలాగా లేదు. మేబీ బయట వాళ్ళు ఉండొచ్చు కానీ ఉన్నది పోతుంది. ఇక్కడ నేను అన్ని జాగ్రత్తలతోటి నేను నీ దగ్గరకు వచ్చాను. నాకు ఫస్ట్ బోనీ కావాలి, సెంటిమెంట్గా నీ చేతితో స్టార్ట్ చేస్తున్నా.
నువ్వే నాకు నా కెరీర్లో నేను ఒక 1 year తర్వాత ఇక్కడ, 2 years తర్వాత ఇక్కడ, 3 years తర్వాత ఇక్కడ ఉండాలనుకుంటున్నా అని అతనికి అనుకూలంగా ఫ్రీ మైండ్ ఉన్న టైంలో మీరు వెళ్ళాలి. కార్లో పోతున్నప్పుడు కూర్చొని అతను ఆలోచిస్తుంటే ఫోన్ల మధ్యలో నువ్వు మాట్లాడి వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకుంటే అప్పుడు ఆ టైంలో నువ్వు పోయి, అది కాకుండా ఒక మంచి టైం చూసుకొని ఫస్ట్ మనం ఎలా అటాక్ చేయాలి. ఆ ఫస్ట్ సెంటిమెంట్ అనేది 3-4 దగ్గర కూడా వాడుకోవచ్చు. వెన్ యు ఆర్ నాట్ డిసీవింగ్ ఎనీబడి, యు ఆర్ నాట్ డిచింగ్ ఎనీ వన్, కాన్ఫిడెంట్గా చక్కగా ఒక మంచి ప్రజెంటేషన్ తోటి వాళ్ళ దగ్గరికి పోయి నీకు ఉంది కదా, ఎందుకంటే యూ నో దెమ్ బెటర్ కదా, దే నో యూ బెటర్ కదా. దెన్ ఈ రెండింటికి మధ్యన కావాల్సింది ఏంటి? ట్రస్ట్ ఒకటే కాదు, నిన్ను నమ్ముతారు, కానీ నీ ట్రస్ట్కు సంబంధించినటువంటి ప్రోడక్ట్లో ట్రస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించగలగాలి. ఓకే, బెనిఫిట్ చూపించగలగాలి. అది ఎవరికంటే ముందు కూడా నా ఫస్ట్ 3 నేను 5 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోవడానికి పనికి వచ్చేలాగా ఉండాలి అని అనుకోవాలి. అది వాళ్ళకి చెప్పాలి. అంటే నేను ఒక 5 years తర్వాత నేను ఇది చెప్తే నాకు నిన్ను నేను ఎగ్జాంపుల్ తీసుకునేలాగా నాకు ఉండాలి అని అనుకోవడానికి ఫస్ట్ వాళ్ళ మీద మనం చెప్పాలి. సార్, ఇప్పుడు చాలా చేంజెస్ జరిగాయి మన సమాజంలో. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చింది, ఇప్పుడు ఈవెన్ సింగిల్ పేరెంట్ వరకు కూడా మార్పులు జరిగాయి. ఇన్ ద సేమ్ వే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా మార్పులు జరిగాయి. ఏదైతే డబ్బు సంపాదిస్తుందో దాని మీద పెట్టుబడి పెట్టడం ఒకటి మనకు అలవాటు. ఇంతకుముందు భూమి మీద ఎందుకు పెట్టేవాళ్ళం? అగ్రికల్చర్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి పెట్టేవాళ్ళం. అదే టైంలో జూబ్లీహిల్స్లో కొనమంటే ఎవరు కొనలే. తర్వాత వ్యాపార నేపథ్యం చాలామంది వచ్చారు, కొనుక్కున్నారు, రెంట్లు, షాపులు అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక సామాన్యుడికి నిజంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పనిచేస్తుందా? ఇప్పుడు వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అది కాదు కదా, వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు కదా. సో ఆ రియల్ ఎస్టేట్ అనేది నిజంగా వాళ్ళకి ఒక సూటబుల్ ప్రోడక్ట్గా ఉంటుందా? అంటే రియల్ ఎస్టేట్ అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఇంకెప్పటికీ ఉండేది. అంటే ఐఎమ్ నాట్ దట్ నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను చెప్పడం కాదు. ఓకే, ఎందుకంటే మనిషి అది పుట్టి చచ్చిపోదు. వాళ్లకు మళ్ళీ పిల్లల తర్వాత పిల్లలు అలాంటివి జరుగుతూ ఉంటుంది. అవును. అండ్ అర్బనైజేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇవాళ ప్లాట్లు ఉండొచ్చు, అపార్ట్మెంట్లు ఉండొచ్చు. రేపు ఇంకొక కొత్తగా మనకు టైమ్ షేర్స్ వస్తున్నాయి, వెకేషన్ స్టేస్ వస్తున్నాయి, కోవర్కింగ్ ప్లేసెస్ వస్తున్నాయి, లివింగ్ ప్లేసెస్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ రియల్ ఎస్టేటే. కమర్షియల్ మాల్స్ వస్తున్నాయి అండ్ హైపర్ మాల్స్ వస్తున్నాయి. అంటే ఎన్ని రకాలుగా మారుతుందంటే ఇండస్ట్రియల్లో కూడా రకరకాల ఇండస్ట్రియల్ హబ్స్ వస్తున్నాయి, యాన్స్లు అందులో కూడా. ఇవన్నీ ఏంటి? వాళ్ళ నేను ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తే అది కూడా రియల్ ఎస్టేటే, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటాం. రైట్. సో ఇక్కడ కూడా ఏంటంటే మనుషులు ఎప్పుడైతే మైగ్రేట్ అవుతున్నారో, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఒక దగ్గర ఉంటే అక్కడే ఉంటాను అనేది ఉండదు. మనిషికి నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక 2-3 డెస్టినేషన్స్ మారిపోతాడు అతను ఓన్ ప్రాపర్టీలో కూడా. రెంటల్లో ఎక్కువ మారుతుండొచ్చు, కానీ ఓన్ ప్రాపర్టీలో కూడా స్టేజ్ని బట్టి మారుతుంది. ఎందుకంటే అతను క్యారియర్ స్టార్ట్ చేసిన ఎవరిని తీసుకున్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు 3 bedroom ఉంటుంది, 2 పిల్లలు ఉన్న తర్వాత ఇంకెవరైనా వస్తే 4 bedroom కావాలని కోరుకుంటాడు. అది కంజెస్టెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే నలుగురికి సంబంధించిన యూస్ఫుల్, నాన్ యూస్ఫుల్ మెటీరియల్ అంతా కూడా 4 గోడల మధ్యలో పెట్టుకోవాలి కాబట్టి. 2 bedroomకు 3 bedroomకు వాడు 1 కారు 2 కార్లు ఇస్తాడు. 3 అయిపోతే 3 కార్లు అంటే ఆ కార్ల కోసం అనేది కూడా ఇల్లు మార్చే పరిస్థితి వస్తుంది. There are many factors which will play a role in the development of a real estate. లైఫ్ స్టైల్ మారిన తర్వాత, కరోనా తర్వాత మనుషులకు లైఫ్ స్టైల్ తర్వాత ఫామ్ హౌసెస్ చిన్న కూడా మనకు కొంచెం డబ్బులు ఉన్న తర్వాత నాకు 1 ఎకరమో 2 ఎకరాలో ఉండాలి. బట్ అందులో మళ్ళీ 1000 గజాలలో ఫామ్ హౌస్, 500 గజాలలో ఫామ్ హౌస్ అనేది కూడా చాలా వచ్చాయి అనార్గనైజ్డ్గా. అవన్నీ బక్వాస్. దాంట్లో ఫామ్ హౌస్ అనేది ఉండదు. అందులోనూ ఒక వాచ్మెన్ పెట్టుకొని అందులో పళ్ళు అన్ని పెంచుకొని వాడి తర్వాత ఉంటాడో సస్తాడో తెలియదు, అది ప్రమోట్ చేసిన వాళ్ళు. ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఇట్. అదంతా ఒక ఆర్గనైజ్డ్గా జరిగితే, కార్పొరేట్ దాంట్లో జరిగి దానికి ఒక కార్పస్ క్రియేట్ అయ్యి, అదేదైనా పెద్ద కంపెనీలు దానికి ఒక సిస్టమ్ మెకానిజం డెవలప్ చేస్తే అది వేరు. అది కొంటున్నప్పుడే ఆ సిస్టంలోకి రావాలి. అది వస్తున్నప్పుడు ఎంత అమ్మిన తర్వాత డాక్యుమెంట్ చేతులు పెట్టిపోతే కాదు. అందులో బైండ్ ఓవర్ చేయడం అనేది స్టార్టింగ్లోనే జరగవచ్చు అది. సో ఇది ఇంకొక 10-15 years దాకా ఇలాంటి అర్బనైజేషన్ అనేది చాలా జరుగుతుంది. అర్బనైజేషన్ తర్వాత ఏముంటుందంటే, తర్వాత ఇండస్ట్రియల్ కానీ ఇంకోటి అయినప్పుడు
చాలా శాటిలైట్ సిటీస్ మొదలైపోతాయి. సిటీస్ హైదరాబాద్లోనే కాకుండా ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ మధ్యలో ఇంకో దగ్గర ఇలాంటివన్నీ మొదలైపోతాయి. ఇవాళ ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి 100 విమానాశ్రయాలకు ఇంకో 5-10 ఇయర్స్లో ఇంకొక 500 విమానాశ్రయాలు మొదలైపోతాయి. ఇవాళ యూరోప్లో లేకుంటే యూఎస్లో, సౌత్ ఆఫ్రికా, అమెరికాలో అక్కడిక్కడ చిన్న చిన్న వాటిలలో చూస్తే డెవలప్డ్ కంట్రీస్ కనుక చూస్తే ఎక్కడిదక్కడ కూడా చాలా గ్రోత్ ఇంజన్స్, ఎకనామిక్ ఇంజన్స్ అన్నీ కూడా అక్కడ మొదలైపోతున్నాయి. దాన్ని బట్టి సో రేపు లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఇవాళ ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మనుషులకు ఆఫీస్ పోయి చేసుకోవాల్సిన పని లేదు. మనకు కూడా ఎందుకు ఆఫీస్ స్పేస్, ఈ చైర్ విల్ కాస్ట్ అస్ సో అండ్ సో. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటేనే మాకు తగ్గిపోతుంది. ఒక 30-40% కాస్ట్ తగ్గిపోతుంది. వాడు వస్తే కాఫీ ఇవ్వాలి, వాడు వస్తే ఒక చైరు, దానికి ఇది ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి బదులు అక్కడే ఉంటే నీకు నెట్లో కనెక్ట్ అయి ఉంటారు, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ వచ్చాయి. సో అలా మార్పులు వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏ సెంటర్లో, ఏ సిటీలో ఆ సిటీలో ఇలాంటి వాళ్ళు పోయి కూర్చోవడానికి కూడా పనికొచ్చేటువంటి సెంటర్స్ కూడా మొదలైపోతాయి. ఓకే, వీవర్క్ లాంటివి ఇంకో కంపెనీలు అక్కడ కూడా పోయి ఆ చిన్న ఇప్పుడు సూపర్ మార్కెట్లు ఎట్లయితే ఉన్నాయో అలాంటి దగ్గర మీరు పోయి అక్కడే కూర్చొని పని చేసుకునేలాగా ఉంటుంది అక్కడ. ఓకే, సో ఇలా రకరకాల రూపాంతరం అనేది రియల్ ఎస్టేట్ చేంజ్ ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ. రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని ఇంతకుముందు అనుకున్నప్పుడు నేను ఈ రోజున సంపాదిస్తున్నాను. మా మదర్, నేను 9 లక్షలు పెట్టి 9,000 పెట్టి నేను మా మదర్ దగ్గర నేను ప్లాట్ కొన్నప్పుడు, రిటైర్ అయినప్పుడు తనకు వచ్చిన డబ్బులు ఒక 30 lakhs వస్తే ఆ ప్లాట్ అమ్మితే వచ్చింది 60 lakhs. అది తెలియకుండా సరదాగా పెట్టింది. వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపెడుతున్న గ్రాట్యుటీ, పిఎఫ్, అవి ఇవి అన్నీ కలుపుకుంటూ వచ్చిన డబ్బుల కంటే ఇది ఎక్కువ ఉంది. అంటే మనం ఒక దగ్గర పెట్టిన డబ్బు. అందుకే నేనేం చెప్తానంటే ఎవ్రీ 3rd year 4th year మీకు బలవంతంగానైనా మీరు చిన్న చిన్న అసెట్స్ కొనుక్కుంటూ వెళ్ళండి అని అంటాను. ఓకే, అది ఇట్ విల్ టర్న్ ఇన్ టు ద క్రోర్స్. ఎస్ సార్. కాకపోతే మనకి ఇంకా చాలా లైఫ్లో గోల్స్ కూడా ఉంటాయి. లైక్ పిల్లల్ని చదివించడం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ కదా. రియల్ ఎస్టేట్లో అంతంత ఇన్వెస్ట్ చేస్తే క్యాష్ అసెట్స్ లేకపోతే ఎట్లా సర్వైవ్ అవ్వాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉందో, వీఆర్ వెరీ పూర్ ఇన్ ఇండియా. అసలు దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండదు మన దగ్గర. ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి దగ్గర అసలు దాన్ని ఈ రోజు కూడా జీరో నాలెడ్జ్ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్స్ మనకు 35-40% ఉంటాయి. దాన్ని బట్టి లోన్లు ఇస్తాము అని అంటారు తప్ప మనం మిగతా దాన్ని ఎలా చేసుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ నీకు ఎంత ఇంక్రిమెంటల్ ఇది ఉంటుంది, నీ స్కిల్ సెట్ని కూడా పెంచుకుంటూ నువ్వు ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఉద్యోగం మారి ఇంకో ఉద్యోగానికి పోతే 30% నేను తీసుకోవాలి అని స్టాండర్డ్గా వచ్చి చెప్తాడు. ఏంటంటే ఉద్యోగం మారితే 30% అవుతుంది కదా సార్ అంటాడు. అరే నీ 30% నీ లోపల ఎన్హాన్స్మెంట్ ఆఫ్ స్కిల్ ఉందా? $1 million క్వశ్చన్. ఉద్యోగం మారాలి, 2 ఏళ్లకు ఒకసారి ఉద్యోగం మారాలి, 2 years ఇంక్రిమెంట్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ తర్వాత 20,000 ఉన్నాడు 29,000 30,000 ఇంకో ఉద్యోగం తీసుకోవాలి. అంటే అది ఎక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతుంది నన్ను? అది ప్రమోషనా, ఎలివేషనా? ఇది మనకు చాలా వారికి అర్థం కాదు. అలాగే ఫైనాన్సెస్లో కూడా ఎవరికి అర్థం కాదు. ఇక్కడ ఏం ఆలోచించాలంటే నెక్స్ట్ 10 years నీ క్యాష్ ఫ్లోస్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ నువ్వు కొంటున్నావంటే నీ దగ్గర ఉన్నది 20% అమౌంట్ పెట్టే కొంటున్నావు. మిగతాది ఈఎంఐస్లో నీకు కరెక్ట్ ఏజ్లో కనుక పెట్టుకుంటే 30 years దాకా లోన్ ఇస్తారు, 35 years కూడా లోన్ ఇస్తున్నారు. నువ్వు ఎవరి డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తున్నావు? థర్డ్ పార్టీ డబ్బులు పెట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు. దాంట్లో నువ్వు చాలామంది మళ్ళీ ఏమంటారు, స్టార్టింగ్ అంతా ఇంట్రెస్ట్లకే పోతుంది అని అంటారు. ఎండ్ ఆఫ్ ది డే అదైనా ఇదైనా నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంత చేస్తున్నావు, రైట్? 10 ఏళ్లకు డబుల్ అవుతుంది నీ అమౌంట్. ఇది కానీ ఈ రకం కానీ ఆ రకం కానీ 10 yearsకి డబుల్ అవుతుంది అనుకుందాం నువ్వు కట్టేది. నీకు 4 yearsకే 5 yearsకే నీకు అసెట్ వాల్యూ డబుల్ అవుతుంది కదా. అంటే అక్కడ ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, అక్కడ ఉన్నటువంటి ROI ఎంత, ఇక్కడ ROI ఎంత, అందులో నీ పర్సంటేజ్ ఆఫ్ ఇది ఎంత. ఓకే. అండ్ నీకు ఎవ్రీ ఇయర్ నీకు పెరుగుతున్నప్పుడు నీకు పెట్టేటువంటి 20% నీ ఈఎంఐని నువ్వు ఫిక్స్డ్ దాంట్లో పెట్టుకుంటావో ఫ్లోటింగ్ దాంట్లో పెట్టుకుంటావో కొంచెం ఆలోచించుకుంటే నీకు దీంతో పాటు ఇది ప్యారలల్ ఒకటి అనుకో నువ్వు ఎక్స్పెన్సెస్. ఓకే. కొంత నీకు రిస్క్ తీసుకో, దానికి తగ్గట్టుగా నీకు కొంచెం ఇన్కమ్ను ఒక 5% 10% పెంచడానికి ట్రై చేసుకో. అంటే ఒక 10 years రోడ్ మ్యాప్ కనుక గీసుకోగలిగితే నీకు ఆటోమేటిక్గా నీకు కనపడుతుంది. ఆ తర్వాత నీకు బాధ అనిపిస్తే ఒక 4-5 years తర్వాత ప్రీమియంకు దాన్ని అమ్మేసి నువ్వు బ్యాంకు కట్టేసి నువ్వు బయటకు వచ్చేసి ఇంకోటి తీసుకోను. ఓకే. అంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా నీకు రావాలి. అందరికి వస్తుందా అంటే ఎస్,
నీకు అది ఇంపార్టెంట్. ఆ పిల్లల్లో ఎక్కడైనా స్కూల్ జాయిన్ చేయాలంటే నువ్వు 10 స్కూళ్ళు తిరగట్లేదా? వాళ్ళకి ఏది బాగుంటుందో అని మనం చూసుకోవట్లేదా? నువ్వు ఈ ఇల్లు బాగుంటుందా, ఆ ఇల్లు బాగుంటుందా అని రెంట్ కోసం తిరుగుతున్నావా? ఇది కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ కదా, చిన్న ఎడ్యుకేషన్ కదా. వై డోంట్ వీ డూ దట్? నీకు 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నీకు స్టాండర్డ్ డిడక్షన్స్, ఇల్లు, ఫుడ్, మిగతా మిస్లేనియస్, నీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్. 2 నీ పిల్లల చదువులు, వాళ్ళ బట్టలు, అది ఒకటి. రెండోది ఎక్స్పెండిచర్. మూడో ఎక్స్పెండిచర్ ఈజ్ యువర్ సేవింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ ఇట్ ఈస్ దీంట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదా నీ బ్యాంక్లో కొంత బ్యాలెన్స్ పెట్టుకోవాలి కాబట్టి నువ్వు పెట్టుకుంటావు. బ్యాలెన్స్లో పెట్టుకుంటే నీకు వచ్చే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే? ఎన్ని రోజులకు డబుల్ అవుతుంది? 18 years. 18 years. యావరేజ్గా తీసుకుంటే నీకు ఒకవేళ క్యుములేటివ్ వస్తే 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 10 ఏళ్ళకి డబుల్ అయ్యకంటే వై డోంట్ యూ డూ దిస్? వై డోంట్ యూ డూ దిస్? ఇట్స్ అసెట్ కదా. యు ఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్. అది వేరేది ఏం లేదు కదా, అవునా కదా? సో కొంచెం దీన్ని ఆలోచించుకుంటే, అంటే దానికి అంటున్నాను, నీకు ప్రతి వాళ్లకు ఏజ్ 23 to 25 years లోపల వీ షుడ్ టీచ్ దెమ్. వీ షుడ్ టీచ్ దెమ్ వాట్ ఈస్ పర్సనల్ ఫైనాన్సెస్. నీకు ట్రావెల్ కానీ, లైఫ్ స్టైల్ కానీ తగ్గించుకోకుండా పోర్షనింగ్. మన చిన్న రోజులలో చూసుకుంటే చక్కగా వాళ్ళు చేసుకునేవాళ్ళు. దేవుడి దగ్గరికి పోవాలంటే ముడుపు పెట్టేవాళ్ళు. ఎందుకు? దాన్ని తీసుకొని ఆ దేవుడికి ఎంత వేయాలి, నేను పోవడానికి ఎంత అనేది పక్కన తీసి పెట్టేవాళ్ళు. నువ్వు తీస్తున్న డబ్బులలో నీది అనుకోకుండా ఉండాలి, ఇంకొకరికి సహాయం చేయాలంటే ముస్లిమ్స్ జకత్ అంటారు, లేకుంటే క్రిస్టియన్స్ ఇంకోటి అంటారు. మనము దేవుడికి ముడుపు కట్టేసి లేదా హుండీలో కొంత వేయాలనుకుంటే మనకు ఉంది, పాత రోజుల నుంచి నేర్పారు. మనకు కూడా దీంట్లో ప్రతి దానికి నీకు వచ్చే 100 రూపాయలను నువ్వు ఏ రకంగా బైఫర్గేట్ చేయాలి. మనం ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తామో ఇక్కడ కూడా మనకు వచ్చే రూపాయిని మనం కొంచెం డివైడ్ చేసేసుకొని కొంచెం ఆలోచిస్తే మంచి చక్కటి సొల్యూషన్స్ దొరుకుతాయి మనకు. ఓకే.